నమ్మకానికి అనుభవానికి సంబంధం ఏమిటి? వాటి స్వరూప స్వభావం ఏమిటి? నమ్మకానికి అనుభవానికి అనుభూతికి అంటే అనుభవానుభూతులకి నమ్మకానికి విశ్వాసానికి సంబంధం ఏంటని అడిగారు. అనుభవంలో ఉన్నదాన్ని అనుభూతిగా ఉన్నదాన్ని గుర్తించుట, గమనించుట, తెలుసుకుంట, భావించుట, తలంచుట సరిపోతుంది. విశ్వాసం వేరు. విశ్వాసం అంటే అనుభవంలో ఉన్నదాన్నే ఉన్నదాన్ని ఉన్నట్లుగా గుర్తించకుండా విశ్వాసం నమ్మకం మీద ఆధారపడింది. ఏదైనా సరే దీనివల్ల ఏం జరుగుతుందని కాదు. అనుభవంలో నేనున్నాను, నేను దేహంగా ఉన్నాను, నేను ఉన్నాను, నా దేహంతో నన్ను నేను అనుభవిస్తున్నాను అనుభవంగా. ఇది నమ్మకమా అనుభూత? అనుభవమే కదా. అనుభవంలో ఉన్న దేహాన్ని, అనుభవంలో ఉన్న నేను, అనుభవంలో ఉన్న నాకు అంటే నేను ఉన్నాను, నన్ను నేను, నా దేహాన్ని నేనే స్వయంగా అన్ని కోణాల్లో అన్ని విధాలుగా అనుభవానుభూతిగా నేను అనుభవిస్తున్నాను స్వయంగా అనుభవంతో. ఇక్కడ విశ్వాస ప్రశస్తి అవసరమా? లేదు కదా. అలా కాకుండా ఏంటి నా దేహం ఎక్కడో పోయి కొట్టుకున్నాను, దాని అడ్రస్ ఏమిటి, నా తలకాయ ఎక్కడ, నా గుండె ఎక్కడ, ఎవరైనా అడుగుతారా? మరి దేహాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావు? నిత్యకొచ్చే వ్యవహారాలకి, దైనందిక వ్యవహారాలకి సంపూర్ణంగా ఎవరికి వారే స్వేచ్ఛతో వారి ఇష్టానుసారంగా ఉపయోగించడం సహజ స్వానుభవమే. ముందు అనుభవం గుర్తించి చెప్తా, విశ్వాసం పక్కన పెట్టింది. దేహం ఉంటేనే విశ్వాసంతో ఉంటావా? విశ్వాసంలో దేహం మూలం ఏంటి? దేహం ఎక్కడి నుంచి వచ్చింది? దేహం ఎవరు నాకు ఇచ్చాడు? అసలు దేహం నీకు సృష్టించలేదు కదా. సృష్టికర్త ఉన్నాడు, ఆ కర్త విశ్వాసం అయింది. అనుభవంలో ఉన్నదాన్ని విశ్వాసం చేశావు. అనుభవంలో ఉన్న దేహాన్ని ఏం చేస్తావు నువ్వు? ఈ దేహం వచ్చి ఎప్పటికైనా పోయేదే, ఈ దేహం నాకే ప్రతిబంధకమైంది. ఈ దేహ ధర్మాలు, దేహ గుణాలు, దేహ సంబంధమైన నిద్రాకళ మెరుకులు, దేహ సంబంధమైన జ్ఞానేంద్ర కర్మేంద్ర ప్రాణిజాలు, అవస్థాశ్రయం, త్రిగుణ, ఈ సర్వం కూడా వచ్చిపోయేవండి. ఇవి వచ్చిపోయేవి కాబట్టి ఇవి స్థిరం కాదు, ఇవి మాయ. అవి ప్రతిబంధకమైనవి. నిత్యం ఆనందం పొందడానికి, ఎప్పుడు మౌనంగా ఉండటానికి, సంతోషంగా ఉండాలంటే ఇవి ప్రతిబంధకమైనవి. నా దేహం నాకు ప్రతిబంధకమైంది. ప్రతిబంధకం అనేటప్పటికీ దేహాన్ని నువ్వు విశ్వసిస్తున్నావు, ప్రతిబంధకమైంది. నీవు ప్రతిబంధకం కాందేది అన్నీ. అప్పుడు ప్రయత్నం ఉండాలి కదా. ప్రయత్నంతో నువ్వేం చేస్తున్నావు? ఫలితాన్ని ఆశించి పొందుతున్నావు, అంతే కదా. కానీ అనుభవంలో ఆ పరిస్థితి లేదు. కారణం ఏంటి? అనుభవంలో దేహం ఉంది, నా దేహాన్ని అనుభవిస్తున్నా. అహంకారం అనే ప్రసక్తి ఉందా? అనుభవంలో మనసు బుద్ధి ఉంది. నా మనసును నేనే అనుభవిస్తున్నాను, నా బుద్ధిని నేనే అనుభవిస్తున్నాను, నా నిద్రను నేనే అనుభవిస్తున్నాను, నా కళను నేనే అనుభవిస్తున్నాను, నా మెలకు నేనే అనుభవిస్తున్నాను. నేను ఉన్నాను, సర్వకార్యాలకి కారణంగా నేనే ఉన్నాను. సర్వకార్యాలకి కారణము నేనే ఉన్నాను స్వయంగా. ఆ స్వయంగా నేనే ఉన్నాన్న పదాన్ని ఆత్మ అనే పదంతో శాస్త్రాల్లో వాడినట్టుగానే మాట్లాడుకుందాం. ఆత్మ ఉన్నది, స్వయంగా స్వానుభవంతో ఉంది. ఆత్మతో తెలియబడినవన్నీ కూడా తెలుసుకుని అన్నీ కూడా ఈ కార్యాలకి అంటే దేహంగా ఉంటాం, మనసు బుద్ధి చిత్తాంకారాలు ఉంటాం, అవస్థాత్రయంతో ఉంటాం, త్రిగుణంతో ఉంటాం, పంచకోశాలతో ఉంటాం, జ్ఞానేంద్ర కర్మేంద్ర ప్రాణేంద్రతో ఉంటాం, ప్రాణశక్తి పంచభూతాలతో ఉంటాం, వాటి యొక్క కణజాలము, ఇవన్నీ కూడా కార్యాలైనవి. కార్యాలు అంటే షేపులు వచ్చినాయి. పర్వతం రూపనామాలతో ఉంది అంటే నామంతో రూపం ఉంటుంది. సగుణమైన నిర్గుణమైన పదార్థమే. నామరూపాలతో ఉన్న పదార్థం అంతా వికారంతో ఉన్నది. వికారం అంటే పరిణామంతో ఉంది. పరిణామం ఏమవుతుంది? మట్టి కుండ అయింది, అంతవరకు బాగుంది. మట్టి చంగుతానే కుండ ఎలా అవుతుంది? కుండ కావాలంటే ఓ తెలివిగా ఉండాలి. కానీ నేను ఉన్నాను, నేను ఏ లక్ష్యంతో ఉన్నాను? తెలివి లక్ష్యంతో నన్ను నేను తెలుసుకుంటున్నాను, సర్వాన్ని తెలుసుకుంటున్నాను. జ్ఞాపక లక్ష్యంతో నేను గుర్తిస్తున్నాను, సర్వాన్ని గుర్తిస్తున్నాను. సాక్షి లక్ష్యంతో సాక్షి చైతన్యంతో నేను ఉన్నాను, నేను స్వయంగా గమనిస్తాను. సాక్షి లక్ష్యంతో
సర్వాన్ని స్వయంగా గమనిస్తున్నాను. నేను ఉన్నాను, భావలక్ష్యంతో నేనే ఉన్నాను, స్వయం భావంతోనే స్వయం శబ్దంతోనే నేనే ఉన్నాను, స్వయంగా నేను అనుభవానుభూతిగా నేను ఉన్నాను. ఇక్కడ అహంకారం అనే ప్రసక్తే లేదు. అనుభవం ఉందా అని అనుభవంలో ఉన్నట్టుగానే గమనించుట, గుర్తించుట, తెలుసుకుంటా, శబ్దం చేయుట, భావించుట, తలంచుట, ఆలోచించుట, సంకల్పించుట సహజమే.